హాయ్ అండి అందరికీ. ఇవాళ నా రెసిపీ వచ్చేసి రాగి జావ అండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తినేలాగా చేస్తున్నానండి. ఈ రాగి జావ కోసం 3 స్పూన్లు రాగి పిండి తీసుకున్నాను నేను. దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేయొద్దు, నూనె వేసుకోవచ్చండి కొంచెం. ఇవన్నీ మనం వేసే ముక్కలన్నీ వేగేందుకు. ఇప్పుడు సన్నగా తరిగిన నెయ్యి కాగాక సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగించుకొని అన్నీ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుందామండి. ఇప్పుడు స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను, కొన్ని స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అన్నీ సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోవాలండి. కొంచెం మూత పెట్టేసుకుంటే మగ్గుతాయి అన్నీ క్యారెట్ స్వీట్ కార్న్. ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకుంటున్నాను కట్ చేసుకొని. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకుందాం ఒక 2 స్పూన్లు. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు వేయించుకుందామండి. మగ్గనిద్దాము. మూత పెడితే తొందరగా మగ్గుతాయి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను అండి నేను. దీంట్లో కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, బాగుంటుంది ఇంకా టేస్ట్గా. నేనైతే వేయలేదు. ఇప్పుడు అవన్నీ మగ్గాక ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లో మనం ఉప్పు ఏమి వేసుకోవద్దు, ఎందుకంటే ఇందాక రాగి పిండి కలిపిన దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి. ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నాను అండి. మరుగుతున్నప్పుడు మిరియాల పొడి వేసుకున్నాం. ఈ వాటర్ బాగా మరగాలండి. ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న రాగి పిండిని కలుపుకుంటూ దీంట్లో వేసుకుందాం. కలుపుకుంటూ ఉంటే ఉండలైపోతుందండి, ఒకేసారి గడ్డలాగా అయిపోతుంది. చిక్కబడి దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకొనే చేసుకోవాలండి స్టవ్. మనకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. అది మనం ఎలాగ ఇష్టం తింటామో అలాగ చేసుకోవచ్చు. నేనైతే చిక్కగా చేస్తున్నానండి. దీంట్లో కొంచెం కట్ చేసి పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు. పెప్పర్ ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి, అందుకే నేను నెయ్యి వేసాను. ఇప్పుడు చూసారా చిక్కబడింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం. ఇక కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందండి. చిన్న ముక్క నిమ్మకాయ పిండేసుకొని స్టవ్ ఆన్ చేసాక పిండుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారినాక తిన్నా బాగుంటుంది, ఏ విధంగా తిన్నా బాగానే ఉంటుంది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది.